హలో గాయస్, ఈ వీడియోలో అయితే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ట్రాక్ మోషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రాక్ మోషన్ అనేది మనకి వీడియోలో ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్కి మనం టెక్స్ట్ని కానీ ఏదైనా ఇమేజెస్ని కానీ ఆ వీడియోలో ఉన్న ఆబ్జెక్ట్తో పాటు ఎలా మూవ్ చేయాలో చూద్దాం ఈ ట్రాక్ మోషన్ యూజ్ చేసి. ఫస్ట్ అయితే నేను న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను వీడియో. డైరెక్ట్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసి కాంపోజిషన్ సింబల్లోకి వదిలితే మనకి దాని రిలేటెడ్ కాంపోజిషన్ సెట్టింగ్స్ అన్నీ క్రియేట్ అయిపోయి దాని ఫ్రేమ్ రేట్ మొత్తం కాంపోజిషన్ క్రియేట్ అయిపోద్ది మనం మాన్యువల్గా క్రియేట్ చేయకుండా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం అది ఫిట్లో పెట్టుకుంటే మనకి ఇంత లెంత్ అవసరం లేదు వీడియో, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 10 సెకండ్ తీసుకుంటున్నాను. ఒక 10 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను నేను. కాంపోజిషన్లో ఇది కూడా మార్చుతాను. కాంపోజిషన్ సెట్టింగ్స్లో ఇక్కడ 21 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ అయితే పెడతాను నేను. 10 సెకండ్స్ అయితే పెట్టాను. ఇంకో కాంపోజిషన్ 10 సెకండ్స్కి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాక్ మోషన్ చేయాలి. ఫస్ట్ దీన్ని ట్రాక్ మోషన్ చేయాలి. ఇక్కడ మనకి ఈ ప్యానల్స్లో కింద ఉంటుంది ట్రాక్ మోషన్లో కెమెరా ట్రాక్ మోషన్ ఉంది కదా. ఇవి కనపడకపోతే విండోస్లోకి వెళ్ళి ట్రాకర్ మీద క్లిక్ చేస్తే ట్రాకర్ మీద తీస్తే వస్తాయి. ఇది క్లిక్ చేస్తేనే ఇవి ఎనేబుల్లోకి వస్తాయి. ఇది క్లిక్ చేయకపోతే మనకి ఇవి డిజేబుల్ అయిపోతాయి. క్లిక్ చేస్తే ఎనేబుల్లోకి వస్తుంది. చూసారా, ఇప్పుడు ట్రాక్ మోషన్ మీద క్లిక్ చేయాలి. ట్రాక్ మోషన్ మీద క్లిక్ చేసినా ఇక్కడ మనకి చూసారు కదా 2 పాయింట్లు అనేవి వచ్చినాయి. ఇదే ట్రాక్ పాయింట్ అనమాట. దీన్ని మనం ఏ ఆబ్జెక్ట్ అయితే మూవ్ అవుతుందో, మనం దేని మీద అయితే టెక్స్ట్ కానీ అవుతున్న ఆబ్జెక్టులకి ఏమైనా స్టిక్ చేయాలనుకుంటున్నాం వాటి మీద ఈ ట్రాకర్ అనేది పెట్టాలి, ట్రాక్ పాయింట్ అనేది. దీన్ని పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. బాగా ఇలా పెద్ద చేసుకోవచ్చు. ఈ బ్లాక్ కర్షన్ వచ్చినప్పుడు మాత్రం ఇది మూవ్ అవుతుంది. వైట్ కర్షన్ వచ్చిందంటే దీన్ని స్కేల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను దీన్ని అయితే ఈ ట్రక్ ఉంది కదా, ఈ ట్రక్ కూడా ఒక టెక్స్ట్ అనేది మూవ్ అయ్యేలా చేయాలనుకుంటున్నాను. దీన్ని ఇలా తీసుకొచ్చి నేను ట్రక్ మీద అయితే ప్లేస్ చేసాను. దీన్ని ట్రక్ మీద అయితే ప్లేస్ చేసి ఇక్కడ పాస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి అది ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుంది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రక్ కూడా ఈ ట్రాక్ వెళ్తా మనకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మోషన్ ట్రాక్ అనేది మోషన్ ట్రాక్ అవుతుంది. ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ కూడా. ఓకే, ట్రాక్ అనేది అయిపోయింది. మోషన్ ట్రాక్ అనేది అయిపోయింది. ఇలా వచ్చింది అనమాట నాకు. ఒక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నల్ల ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఇక్కడ నల్ల ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇంకా నల్ల ఆబ్జెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ టార్గెట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ టార్గెట్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నల్ల క్రియేట్ చేసాం కదా, ఈ నల్ల ఇక్కడ చూస్తుంది. ఈ నల్ల 1 ఇది ఇచ్చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై కూడా వస్తే XY ఇక్కడ డిఫాల్ట్గా XOని YOని ఉంటుంది. XY డిఫాల్ట్గా ఇస్తాడు. ఒకవేళ లేకపోతే XY పెట్టుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ ఇది ఆ లైన్ కూడా ఓకే. ఇప్పుడు టెక్స్ట్ పెడదాం. టెక్స్ట్ నేను ట్రక్ అని ఇస్తాను. అయితే ట్రక్ అని ఇచ్చాను. టెక్స్ట్ ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం స్కేల్ మూవ్ టూల్లోకి వెళ్ళిపోయి క్లిక్ చేస్తే మనకి స్కేల్ పక్కన. ఇలాగ టెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేరెంట్ లింక్ అని ఉంటుంది. పేరెంట్ లింక్ ఉంది. టెక్స్ట్ తిన్నాక ట్రక్ తిన్నాక పేరెంట్ లింక్ అని ఉంది. ఒకవేళ ఇది పేరెంట్ లింక్ మీకు లేకపోతే ఇక్కడ ఇంకా ఈ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేరెంట్ లింక్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్రక్ తిన్నాక పేరెంట్ లింక్లో నల్ల 1 ఉంది కదా, నల్ల 1కి ఇచ్చేయండి. లేదా ఇక్కడ ఇలా డ్రాగ్ చేసి దీనికి వదిలినా నల్లగా 1కి వెళ్తుంది. ఇలా డ్రాగ్ చేసి నల్ల 1కి వదిలినా నల్ల 1లో ఉంటుంది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం.
ఆ ట్రక్ అనేది మన టెక్స్ట్ అనేది ఆ ట్రక్ కూడానే మూవ్ అవుతుంది. సరే, ఒకవేళ అది పేరెంట్ లింక్ ఒకవేళ ట్రాక్ మోషన్ చేయలేకపోతే ఎలా ఉంటుందో చూడండి. దానిలో పెడేస్తున్నాను నేను. చూడండి, టెక్స్ట్ అలా పక్కకు పోతే ట్రక్కి దానికి అసలు రిలేషనే ఉండదు. ట్రక్ ముందు పోతుంది, అది అలా ఎక్కడికో పైకి పోతుంది టెక్స్ట్ అనేది. అదే ట్రాక్ మోషన్ ఆన్లో ఉంటే లింక్ మన పేరెంట్ లింక్ నలిగిస్తే ఇప్పుడు ట్రక్ కూడా మూవ్ అవుతుంది. మనం సెట్ చేసుకోవాలి దీన్ని ట్రక్ దగ్గరికి వెళ్ళ పెట్టుకుంటే దగ్గరికి ఎలా ఉంటుంది, ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి మూవ్ అవుతుంది. ట్రక్ దగ్గరికి వెళ్ళ పెట్టండి, ట్రక్ దగ్గర నుంచి మూవ్ అవుతుంది. ఇంకా స్కేల్ చేసి ఇంకా చిన్న చేద్దామని. పెట్టుకోవడం ఇప్పుడైతే తెలుస్తుంది కొంచెం బాగానే. ట్రక్ కూడా అయితే మూవ్ అవుతుంది మనకి. ఎలా అయితే మనం ట్రాక్ మోషన్ చేసుకుని ఆబ్జెక్ట్ కూడా మనం టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది వీడియో అయితే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.